ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య కాలంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనకు చూపిస్తున్నారని చెప్పొచ్చు. ఏ వీడియో పెడితే ఆ వీడియో మిలియన్ వ్యూస్ వస్తుంది. సతీష్ రామానుజన్ రైట్ నో సుమన్ టీవీలో ఉన్నారు. అండ్ మీ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సేవ చేసే వాళ్ళందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అట. గుడికి వెళ్ళిన పంచి కట్టుకోవాలని ఎందుకు రూల్ ఉండేది అంటే అవి కట్ చేసి కుట్టరండి. ఇప్పుడు ఇవనేది కట్ చేయడం అనేది ఏది ఉండదండి ఇవి. సో దాని వల్ల కట్ చేసినవి కట్టుకుంటే దానికి విలువ లేదు. మీరు బాన్ బాటమ్ ఎక్కడ? బాగున్నంత మొత్తం కర్ణాటకనండి. ఏం చదువుకున్నారు మీరు? హోటల్ మేనేజ్మెంట్ అండి. హోటల్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్పిరిచువల్ లైఫ్ కి ఏమన్నా సంబంధం ఉందా? అంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది అంటారు కదా సతీష్ గారు. నాకు రీజన్ తల్లి తండ్రి అండి. మెయిన్ నా పేరెంట్స్ నాకు 2.5 years ఉన్నప్పుడే వాళ్ళు కాలం చేశారండి. చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే పెరగడం అయింది. నిజంగానే దేవుడికి సేవ చేస్తే మోక్షం లభిస్తుందా? మీరు చెప్తున్న మాట. మోక్షం కోసమని సేవ చేయకూడదండి. సేవ చెయ్యాలి. ఇచ్చేది లేనిది అయింది. అది మనం చేసే మనసు బట్టి ఉంటుంది అంతేనా. మీరు మారినప్పటి నుంచి ఇప్పటికి ఏం చేంజ్ జరిగింది మీ లైఫ్ లో? ఒకటి జరిగిందండి. అది సిచ్యువేషన్ జరిగింది. నేను నార్మల్గా టీం తీసుకొని తిరుపతి సేవకి వెళ్ళాను. 10 days అక్కడే ఉన్నాను. అంటే భగవద్గీత చదివితే మన నిజ జీవితంలో నిజంగానే మార్పులు వస్తాయంటారా? చదివితే రాదండి, చదివింది మనం పాటించాలి. మొన్న ఒక చిన్న బాబు అండి, అబ్బాయి పేరు తెలియదు నాకు, ఒకే మాట చెప్పాడండి, భగవద్గీత ఈజ్ ఎ మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నలుపు అనేది వాడకూడదు అంటుంటారు. నలుపు అని మరి అయ్యప్ప స్వామికి నలుపే కదండి. అది అక్కడ ప్రాముఖ్యత చాలా చాలా వాల్యూ ఉంది. అక్కడ మనం చూసి వెంటనే ఒక పాజిటివ్ వైబ్ రావాలి. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనకు చూపిస్తున్నారని చెప్పొచ్చు. కేవలం సంస్కృతికి సంబంధించి కొన్ని కళలకు సంబంధించి వీడియోస్ చేస్తూ చాలా మంది ప్రేమను సంపాదించుకుంటూ ఉన్నారు. ఏ వీడియో పెడితే ఆ వీడియో మిలియన్ వ్యూస్ వస్తుంది. రీసెంట్ గా ఒక వీడియో 1 crore వీడియో దాకా వెళ్ళింది అనమాట, వ్యూస్ అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు. స్పిరిచువల్ గా కావచ్చు, కృష్ణుని అభిమానించే ఒక సేవకుడిగా కావచ్చు, ఎంతో సేవ చేస్తూ ప్రతి ఒక్క కళని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ రామానుజన్ రైట్ నో సుమన్ టీవీలో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ ఏంటనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం సతీష్ గారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. కర్ణాటకలో ఉంటారు. సో ఇంటర్వ్యూ అనగానే వెంటనే మా సుమన్ టీవీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ రీల్సే కాదు, అంటే చాలా మందికి ఈ కాలం జనరేషన్లో ఉన్న వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు. ఇప్పటికీ ఫెస్టివల్స్లో మీరు చేసే సేవా కార్యక్రమాలు తెలియదు. అందుకనే మేబీ అనుకుంటా మీ ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది సేవ చేస్తున్న వాళ్ళు కావచ్చు, కళలను ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సతీష్ గారు? ఇంత ప్రేమను సంపాదించుకున్నారు, ఏం చెప్తారు? మొట్టమొదటిగా నేను స్వామి కరుణ లేకుండా ఇదైతే ఏది సాధించలేను అనేది మాత్రం నిజమండి. బట్ కానీ మనకి స్వామి సపోర్ట్ చేస్తున్నారు, నా వెనక ఉండి నడిపిస్తున్నారనే భావంతో నేను ఏదైనా ముందు అడుగు వేశాను. ఫస్ట్ ఎప్పుడైతే నేను ఒక భావంతో ఈ స్పిరిచువల్ లైఫ్కి అడుగు పెట్టాను, కానీ నేను ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా 2 years క్లోజ్ చేసేసారు. కానీ లేదు, 10 మందికి మీరు చేసింది తెలవాలి అని మాకు మార్గదర్శిగా నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన కూడా మా ఊరు సైడే ఉంటారండి. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ త్రూ నేను ఒక అడుగు ఇలా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి. సో అలాగా, కానీ దీనివల్ల ఇంత రీచ్ అయ్యి నేను ఇక్కడి వరకు వస్తానేది మాత్రం గ్రహించలేదు అది. బట్ కానీ నేనంటూ నమ్మేది ఆ స్వామి ఆయనకు ఉండి నడిపిస్తున్నారు అనేది నమ్ముతున్నారు. ఓకే. అండ్ మీ కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే సేవ చేసే వాళ్ళందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం అట. అంటే మీరు వేసుకున్న ఆభరణాల దగ్గర నుంచి అండ్ మీ కాస్ట్యూమ్ వరకు కూడా కృష్ణుడే కనిపిస్తూ ఉన్నాడు. అంటే అలా ఉంటారా ఏంటి అసలు? అంటే లేదండి, ఇప్పుడు ఒక ఈవెంట్ ఉన్నది ఏంటంటే కంపల్సరీ దానికి ఇప్పుడు మనం చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ రావాలి అనేది ఒక నా తత్వం అండి. ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాకుండా అండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఒక స్వామి ఎలాగైతే ఒక మన ఫ్యూచర్ మనకు పాస్ట్ ఎలా అయితే ఉండేదో ఒక సాంప్రదాయంగా ఉండేవారండి. ఇప్పుడైతే మనకి ఇవన్నీ వచ్చి ఒక గుడికి వెళ్ళిన పంచి కట్టుకోవాలని ఎందుకు రూల్ ఉండేది అంటే అవి కట్ చేసి కుట్టరండి. ఇప్పుడు ఇవనేది కట్ చేయడం అనేది ఏది ఉండదండి ఇవి. సో దానివల్ల
కట్ చేసినవి కట్టుకుంటే దానికి విలువ లేదు. అవునా అండి, విలువ లేదండి దానికి. ఎందుకంటే అది కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తారు, అందుకే అలా ఉండదు అనమాట గుళ్ళకి కూడా. సో కానీ నేను ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా నేను ఇప్పుడు నా లైఫ్ అంతా కూడా ఇదే మూలంలో వెళ్తున్నానండి. ప్యాంట్ వేసుకోవడం కానీ ఆ మూమెంట్ అయితే ఎక్కడా లేదు. మరి ఇప్పుడు మీరు ధరించిన వస్త్రాలు ఏవి కట్ చేసిన వస్త్రాలు కాదు. ఎట్లా ఇప్పుడు మీరు ఆ కుర్తా పైజమా ఉంది, కుర్తా పంచ ట్రెడిషనల్ మెయిన్ పంచ మెయిన్ అంటే నార్మల్ గా గుడికి వెళ్తే షర్ట్ లేకుండానే వెళ్తాం కదండి. ఓకే ఓకే. సో నార్మల్ గా ఆ మూల చెప్తున్నాను. అచ్చా ఓకే. పంచ విషయంలో ఏంటంటే కొంచెం కట్ చేసింది కాకుండానే వేసుకునే తీరులో అయితే మీరు ఉన్నారు. అయితే అంటే అంత ఎవరు చెప్పారు అసలు మీకు? ఇట్లా తెలియదండి. నేను ఆఫ్టర్ కరోనానే నేను ఈ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయానండి. కానీ ఏంటంటే నేను కరోనా అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక 1 వీక్ ఉన్నానండి తిరుమలలో. ఆ తిరుమలలో 1 వీక్ ఉండడం, స్వామి గురించి తెలుసుకోవడం, స్వామి గురించి ఎంతమంది భక్తులుగా మారి స్వామిని సేవించి మారిపోయారు అనేది నేను అదొక డీటెయిల్గా ఒక డైరీ కింద రాసుకొని మనం ఇలా ఎందుకు మారకూడదు అనే ఒక తత్వంతో నేను ఒక స్పిరిచువల్ లైఫ్కి రావాల్సి వచ్చిందండి. మనం స్వామికి దగ్గర అవ్వాలి అంటే మనం మారాలి, ఫస్ట్ మన అలవాట్లు మారాలి, మన కట్టుబాట్లు మారాలి అనే ఒక భావంతో. మీరు అంటే బాన్ బాటమ్ ఎక్కడ? మొత్తం బాగున్నంత మొత్తం కర్ణాటకనండి. కర్ణాటక మొత్తం పెరిగిందంతా కర్ణాటక, ఎడ్యుకేషన్ అంతా కర్ణాటక అండి. ఓన్లీ డిగ్రీ వచ్చేసి హైదరాబాద్లో చేశానండి. ఏం చదువుకున్నారు మీరు? హోటల్ మేనేజ్మెంట్ అండి. హోటల్ మేనేజ్మెంట్కి ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్పిరిచువల్ లైఫ్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదండి. నేను మారిషియస్లో అండ్ మాల్డీవ్స్లో అక్కడ ఒక 6 months, ఇక్కడ ఒక 4 months వర్క్ చేశానండి. డిఫరెంట్ కంట్రీస్లో కూడా వర్క్ చేసి కరోనా తర్వాత నేను ఇండియా వచ్చేసాను అనమాట అండి. తర్వాత స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేశాను. అంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది అంటారు కదా సతీష్ గారు, మీకు ఏంటి అసలు స్పిరిచువల్ వైపు రావడానికి? నాకు రీజన్ తల్లి తండ్రి అండి. మెయిన్ నా పేరెంట్స్. నాకు 2.5 years ఉన్నప్పుడే వాళ్ళు కాలం చేశారండి. చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే పెరగడం అయింది. సో అలాగలాగా నా మూమెంట్స్ వెళ్తున్నాయి. అంటే ఒక స్పిరిచువల్ లైఫ్కి దగ్గర వెళ్దాం అనుకున్నా కూడా లేదు, మీరు చదువుకోవాలి అని ఒక ఇలా వెనక్కి లాగి బట్ లాస్ట్కి స్పిరిచువల్ లైఫ్ కారణం మెయిన్ అంటే మా పేరెంట్సేనండి. అంటే ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, ఇప్పుడు ఈ కాలం జనరేషన్ కిడ్ మీరేమీ అప్పుడేదో పురాతన కాలంలో పుట్టిన వాళ్ళు కాదు. మనం పెరిగే కొద్దీ కూడా టెక్నాలజీకి ఎంత అప్డేట్ అవుతున్నామో మైండ్ సెట్స్ కూడా అట్లాగే ఉంటున్నాం. అలాంటి జనరేషన్స్లో ఉన్న మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేశారు. సో మీ జర్నీ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండింది. ఏం చెప్తారు అసలు? మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు అందరం మనం మూవ్ ఆన్ అయ్యేది లైఫ్ లీడ్ అవ్వాలి. కానీ ఒక ఏజ్ ఒక 60+ వచ్చిందంటే భగవంతుడి సేవకు వెళ్ళాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు మన మోక్షం అనేది. భగవద్గీత చదవడం కానివ్వండి, ఒక భజన చేయడం కానీ. అంటే ఫస్ట్ నుంచి ఏమొచ్చిందంటే ఇప్పుడు నువ్వు సంపాదించాలి, ఈ టర్మ్ ఆఫ్ లైఫ్ వస్తే నువ్వు సేవించాలి స్వామిని, అప్పుడు నీకు మోక్షం కానీ ఏదైనా సరే అండి. కానీ కాదు, ఫస్ట్ నుంచే మనం ఈ మార్గంలో ఉంటేనే అప్పుడు మనం అక్కడ చేరుతాం. అంతేగాని మనం ఈ టర్మ్ ఇలా చేసుకుని ఆ టర్మ్ అలా చేసాం అనేది కాదు. భక్తి మార్గంలో ఉంటూ సంసారం అనేది జీవితం సాగిస్తూనే మనం ముందుకు వెళ్ళాలి అనే తత్వంతో నేను టర్న్ అయ్యాను. ఓకే. అంటే అదే చిన్న ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు సాంప్రదాయాలు, సంస్కృతులు, కళలు, భజనలు, కోలాటాలు ఇవన్నీ ఉండేవట అనుకునే రోజుల్లో నవడేస్ మనం ఉంటున్నాం. కానీ దీన్ని మీరు చాలామందికి పరిచయం చేస్తున్నారు, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకున్నారు పూర్తిగా. సో ఆ చేంజ్ ఓవర్ అనేది ఏదైనా ఒక మిరాకిల్ జరిగితేనే వస్తుంది కదా, అట్లా మీ లైఫ్లో ఎట్లా జరుగుతుంది అనేది నా ప్రశ్న. మిరాకిల్ అంటే ఏమీ లేదండి. నిజంగానే దేవుడికి సేవ చేస్తే మోక్షం లభిస్తుందా? మీరు చెప్తున్న మాటే, దేవుడికి సేవ చేస్తే మోక్షం వస్తుంది అంటున్నారు. మోక్షం కోసం సేవ చేయకూడదండి, సేవ చేయాలి. ఇచ్చేది లేనిది అయింది, అది మనం చేసే మనసు బట్టి ఉంటుంది, అంతేనండి. అది మాత్రం ఇప్పుడు మోక్షం అనేది మన పెద్దవాళ్ళు చెప్పిందండి, పెద్దవాళ్ళు తత్వం చెప్పారు. బట్ కానీ మనం దానికోసమే పోరాడాలంటే అది తప్పు, మళ్ళీ అది తప్పండి. కానీ ఏంటంటే మనం ముందుకు వెళ్ళాలి భక్తి మార్గంతో. మనం వెళుతూ మనతో పాటు ఒక 10 మంది తీసుకువెళ్తే చాలండి. ఓకే, చాలండి. ఇప్పుడు అదే మోక్షం ఇప్పుడు స్వామి ఆయనంతటా ఆయన మనకి కంపల్సరీ ఇస్తారు. ఇప్పుడు మీరు స్పిరిచువల్ వైపు వచ్చేసారు, మీరు మారినప్పటి నుంచి ఇప్పటికీ ఏం చేంజ్ జరిగింది మీ లైఫ్లో? పర్సనల్గా ఫీల్ అయ్యేదంటూ ఏమీ లేదండి. బట్ ఒకటి జరిగిందండి, అది సిచ్యువేషన్ జరిగింది. నేను నార్మల్గా టీం తీసుకొని తిరుపతి సేవకి వెళ్ళాం. 10 days అక్కడే ఉన్నాము. అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇలాగ ఒక టీం దగ్గర క్లాసెస్ స్టార్ట్ చేశాను. క్లాసెస్ స్టార్ట్ చేశాక చిన్న ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా లేడీస్ ఉన్న దగ్గర ఏదో ఒక చిన్న ఇష్యూస్ వస్తాయి కాబట్టి అండి, అలా ఒక ఇష్యూ వస్తే నాకు నచ్చక నాకు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోయానండి. ఎలా వెళ్ళానంటే అండి, నడుచుకుంటూ. ఎక్కడి నుంచి? మా ఇంటి దగ్గర నుంచి. నా 460 kilometers వస్తుంది తిరుపతి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను.
అంటే ఇప్పుడు నడిచే ఒక మార్గంలోని నాకు తోడు ఉన్నారండి స్వామి. ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ వరకు అక్కడ వరకు వెళ్తున్నాను అంటే అక్కడ నాకు ఒక ఫుడ్, ఒక షెల్టర్, ఎవరో వాళ్ళు వచ్చి నన్ను పిలిచి ఇక్కడ ఉండండి అనేది, అలాగ 4 దిక్కులు జరిగిందండి నాకు. మళ్ళీ అది అయిపోయింది. అప్పుడు జరిగిన భగవంతుడి దర్శనం నాకు ఇప్పటికి మళ్ళీ నేను 7-8 సార్లు వెళ్ళి నాకు మళ్ళీ ఆ దర్శనం దొరకలేదండి. అంటే అదొక లైట్ ఫుల్ అనమాట అండి. ఒక స్వామి నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటే, ఒక మనం ఎలా చెప్పాలి, ఒక ఎల్ఈడి పెద్ద లైట్ వేసుకుని మనం వెనకాల ఎలాగైతే స్వామిని ఒక ప్రూఫ్ చూడాలని చూపిస్తాం కదండి, నాకు ఆ దర్శనం దొరికింది అనమాట అండి. అప్పుడు నాకు మళ్ళీ ఆ దర్శనం తర్వాత ఇంకొకసారి ఎప్పుడు ఆ దర్శనం దొరకలేదు, కష్టం. అండ్ మళ్ళీ దాని తర్వాత వెంటనే నేను మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యానండి. రిటర్న్ స్టార్ట్ అయితే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలంటే నాకు ఒక వెహికల్ కావాలి, అంటే ఒక బైక్ కానీ లేదంటే ఒక బస్సు. అంటే నేను దిగింది ఎర్లీ మార్నింగ్ 4 o'clock, బస్ దొరకదండి. ఎవరో తెలీదు అజ్ఞాత వ్యక్తి వచ్చి మా బైక్ ఎక్కండి మీరు నాకు తెలుసు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇంటికాడ దింపి నేను పేరయ్యి అడుగుదాము ఇవన్నీ అడుగుదాము అన్న స్థాయి ఆయన లేరు. మళ్ళీ ఇలా మళ్ళీ రిటర్న్ వెళ్ళి టర్న్ చేస్తూ కూడా ఆయన లేరు. ఈ సన్నివేశం మాత్రం నాకు ఏంటో స్వామి తీసుకొచ్చి నన్ను తీసుకువెళ్ళారు అనే ఒక భావం. సో దీనివల్ల నాకైతే స్వామి నా వెంటనే ఉన్నాడు, నేను ఏదైనా సాధించగలను అనేది నమ్మకం బాగా వచ్చింది అనమాట అండి. మెయిన్ మీరు చూస్తే స్పిరిచువల్ మోడ్లో ఉన్నారు, దట్టు ఈ కాలం కిడ్. మీరు మీ ఫ్రెండ్సే ఉంటారు, మీరు ఇప్పటివరకు జర్నీ చేసిన కొలీగ్సే ఉంటారు. నవేడేస్ ఏంటంటే తప్పుకి ఒప్పుకి భేదం లేని ఒక ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అనిపించింది చేస్తేనే అది వాళ్ళకి మంచి, అది రాంగా రైటా అనేది ఆలోచించే సిచ్యువేషన్స్లో లేరు. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీ జర్నీ చూస్తే పూర్తిగా డిఫరెంట్గా ఉండింది. దేవుడు సేవ అంటున్నారు, సో కర్ణాటక నుంచి తిరుపతి వరకు నడుచుకుంటూ వెళ్ళానంటున్నారు, మార్గ మధ్యలో మీకు హెల్ప్ చేసింది ఆ భగవంతుడే అని భావిస్తూ ఉన్నారు. మీ ఐడియాలజీ ఇలా ఉంది, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఐడియాలజీ వేరుంది. ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు మీరే నన్ను కొలిక్ వీళ్ళు ఉన్నారు మీకు ఎలాగా అని చెప్పేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒకళ్ళ నలుగురు ఒకే దారిలో వెళ్తే అది వేరే ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒకళ్ళు ఐటీ వెళ్తున్నారు, ఒకళ్ళు ఇలా వెళ్తున్నారు, ఒకళ్ళు ఇప్పుడు నేను ఈ మార్గం ఎంచుకున్నాను. అదే ఎవరైతే ఉన్నారు కొలీగ్స్, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు, క్వశ్చనింగ్ మీ అండి, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు, ఏంటి రీజన్ ఏంటి. కానీ ఎప్పుడైతే నేను ఇది స్టార్ట్ చేసాను ఈ లైఫ్, ఎప్పుడైతే ఈ కోలాటం అనేది, భజనం అనేది, లేడీస్తో కార్యక్రమం చేయించడం అనేది ఎప్పుడైతే స్టార్ట్అప్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే ఈజ్ ఎంజాయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఈ స్పిరిచువల్ లైఫ్లో తన ఆనందాన్ని కోరుకుంటున్నాడు, అలా తన లైఫ్ మలుచుకున్నాడు అనేది వాళ్ళకు ఒక అర్థమయ్యాకండి. సో వాళ్ళు కూడా వచ్చి నాతో పార్టిసిపేట్ చేయకపోయినా పర్వాలేదు, నాతో వస్తున్నారు, ఈవెంట్స్కి వస్తున్నారండి కొలీగ్స్ అనేవాళ్ళు, నాతో వచ్చి నాకు తోడుగా ఉంటున్నారు. సో వాళ్ళలో కొంచెం మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్తే కంపల్సరీ ఏ సినిమా సాంగ్స్ ఆ సాంగ్ ప్లే చేసుకుందామా, ఏ సాంగ్ ప్లే చేసుకుందామా అని చూస్తామండి. ఎప్పుడైతే నా కొలీగ్స్ నాతో తిరుగుతున్నారో వాళ్ళు కూడా నాలాగా మారడానికి ట్రై చేస్తున్నారండి. సో నాలా మారడానికి మొత్తం నాలా పూర్తిగా కాకుండా అట్లీస్ట్ కొంచెం ఒక భక్తి మార్గంగా, ఓకే దేవుడు ఉన్నాడు, స్పిరిచువల్గా వెళ్ళొచ్చు మనం కూడా, అటు వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇటు నాతో ఈవెంట్స్కి ఒక రావడం. బట్ నాకేంటంటే అలా నలుగురిని మార్చుకున్నా సరిపోతుంది. నాకు నలుగురు మార్చుకుంటే రేపొద్దున వాళ్ళ పిల్లలు మార్చుకుంటారు అనే తత్వం అనమాట. అంటే ఇప్పుడు మీరు పూర్తిగా స్పిరిచువల్గా మారిపోయారు. మీ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది? నార్మల్ రొటీన్ ఏంటంటే నాకు ఓన్లీ గ్రానీ ఉన్నారండి ఇంటికాడ, నాన్నమ్మగారు ఒకటే ఉంటారు. నేను ఫస్ట్ ఈ లైఫ్ అడుగు పెట్టినప్పుడు నేను చిన్నజీర ఆశ్రమం దగ్గరికి వచ్చానండి విజయవాడ. ఆయన నార్మల్గా ఆయన పంచ సంస్కారం చేస్తారండి, మరి మీకు ఐడియా ఉందో తెలియదండి. ఆ పంచ సంస్కారాలు చేయించినప్పుడు నేను కూడా చేయించుకున్నానండి. చేయించుకుంటే మీది ఎక్కడ అని ఇవన్నీ అడిగారండి. నాది కర్ణాటక అండి, నేను ఇలాగా పేరెంట్స్ లేరు, ఇలా భక్తి మార్గంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నానండి నేను. అలా అంటే సరే మాతో ఉండిపోతారని కూడా అడిగారండి, చిన్నజీర స్వామీజీ వారే అడిగానండి. లేదండి నాకు ఒక బాధ్యత ఉన్నది, మా నాన్నగారు బాధ్యత ఉన్నారు, ఆవిడ ఇది అయ్యే వరకు నాకు తప్పదండి, అది నేను ఆవిడని చూసుకోవాలి అని చెప్పేసి నేను బ్యాకప్ అయ్యి, సో యాజ్ యూజువల్గా మార్నింగ్ లేవడం అండి 4:30 4:30 లేస్తారు. 4:30 వర్కౌట్ చేయాలి కంపల్సరీ, 1 hour వర్కౌట్ పెట్టుకుంటానండి కంపల్సరీ. రన్నింగ్ కానీ జిమ్కి వెళ్తాను స్పిరిచువల్ లైఫ్లో కూడా, అంటే అన్నీ ఇంపార్టెంటే కదండి. సో ఒక 1 hour జిమ్ అలాగా. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంటికి రావడం, యాజ్ వెల్ కుకింగ్ అండి, వంట చేస్తాను. అంటే యాక్చువల్లీ రీసెంట్లీ మ్యారీడ్ అండి నేను, 10 months బ్యాక్ మ్యారీడ్. బిఫోర్ దట్ అంటే నేనే వంట చేసేసుకుని నేను నాజుగా డైలీ 2 times ఫుడ్ తింటానండి. అంటే ఇంకా మార్నింగ్ 10 కల్లా ఫుడ్ తీసుకొని క్లాసెస్కి వెళ్ళిపోతానండి. ఒక 5 classes అంటే 5 villages తిరిగేసి 2 wheelers మీద ఒక 50 kilometers అనమాట అండి. ఒక 10 kilometers దగ్గర ఒక క్లాసు, ఒక 10 kilometers దగ్గర ఒక క్లాసు, అలా ఒక్కొక్క టీం చేసుకుంటూ ఆ టీమ్స్ కవర్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి యాజ్ యూజువల్గా కుకింగ్, మళ్ళీ అదే యాజ్ యూజువల్గా ఫుడ్ తీసుకోవడం అండి. కుదిరితే రేపు నెక్స్ట్ ఏ సాంగ్స్ చేయాలి ఒక సెర్చ్ చేయడం, మళ్ళీ కొత్త సాంగ్స్ ఏమైనా వదిలి యూట్యూబ్లో వచ్చినాయా డివోషనల్వి. అంటే ఇప్పుడు ఉన్న కాలానికంటే స్లోగా ఉన్న పాటలు ఎవరికి నచ్చు, లైక్ నార్మల్గా మనం నిదానంగా చేద్దాము వయ్యారంగా అంటే లేదండి. ఇప్పుడు అందరికీ ఒక మసాలా కావాలి కంపల్సరీ అండి. ఇప్పుడున్న యూత్కి ఏంటి ఎవరికైనా సరే ఒక మసాలా
ఆ మసాలా లేకపోతే ఏముందులే వీళ్ళది స్లోగా చేస్తారు అన్న తత్వం అయిపోయింది కదండి. అలా కాకుండా అన్ని రకాలుగా ఉండాలి, నేను తీసుకువెళ్ళాలి, అలా ఇలా రొటీన్ లైఫ్లో అలా ఆలోచించుకుంటూ ఒక భక్తి మార్గంగా ఎక్కువ వీలు దొరికితే జపం చేసుకుంటూ హరే కృష్ణ హరే రామ మంత్రం చేసుకుంటూ అండి ఇంకా అలా లైఫ్ తీసుకెళ్తూ ఉంటాం. భజనలు కోలాటాలు ఇంకా చేస్తున్నారా అన్న క్వశ్చన్ అడగాలంది నాకు. చేస్తున్నారండి. అది మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. కర్ణాటకలోనైనా లేదా వేరే ప్రాంతాల్లో కూడా జరుగుతాయి అండి. ఇప్పుడు నేను మామూలుగా అయితే కర్ణాటకలో మొత్తం ఒక 800 మంది నేర్పించారండి ప్రస్తుతానికి. మీరా? నేను ఒక్కడినే. సో ఇప్పుడు అలా ఒడిస్సాలో కూడా స్టార్ట్ చేస్తానండి. ఒడిస్సాలో ఇప్పుడు ఒక టీం 50 మంది అయ్యారనమాట అండి. సో అలా ఒడిస్సాలో కూడా నేర్పిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణ భద్రాచలంలో కూడా స్టార్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే అండి వాళ్ళకి నేను చేసేది ఇప్పుడు అందరూ నేర్పిస్తున్నారండి, ఎవరు నేర్పించట్లేదు. ప్రతి దిక్కున ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనది ఏంటంటే ఇప్పుడు నేను చేసేది అక్కడ ఫీల్ అవుతానండి. ఇప్పుడు శిష్యులు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా శిష్యులు వెళ్ళి నేర్పిస్తున్నారు వేరే దిక్కున, అలా అలా నడుస్తుంది బయట. బట్ అలా కాదండి, ఇక్కడ నేనే వెళ్ళి నేర్పాలి అని ఒక భావం అండి. ఎందుకంటే నాకు కావాలండి అక్కడ ఆ ఆనందం పొందడానికి నాకు కావాలి, నేర్పించడం ఇంపార్టెంట్ కాదండి అక్కడ. నాకు ఆనందం నేను సేవించాలి, స్వామిని నేను సేవించి ఆ సేవించిన తత్వం వాళ్ళకి చెప్పాలని మెయిన్ తపన. సో ఆ తపనతో ఎక్కడా కూడా నేను వేరే వాళ్ళు మీరు వెళ్ళండి లేదండి. శిష్యులకు వెళ్ళమంటే వెళ్తారు, ప్రాబ్లం లేదండి. కానీ ఏంటంటే నాకు నేనే వెళ్ళాలి, ఆ తత్వం నాకు కావాలి తప్ప. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడిని సేవించాలని తపన ఉన్నది నాలో. ఇప్పుడు నేర్పించాలి అంటే అది వేరే ఉంటుందండి, సేవించడం వేరే, నేర్పించడం వేరే. సేవిస్తూ నేర్పించాలనేది తత్వంతో నేనే వెళ్ళి ప్రతి ఊరు. ఇప్పుడు ఒడిస్సా అంటే మామూలు విషయం కాదండి, 2 nights 1 day జర్నీ అండి మన ఇప్పుడు మా కర్ణాటక నుంచి. సో కానీ ఏంటంటే వెళ్ళి నేర్పాలి, చెయ్యాలి, వాళ్ళని చెందాలి. ఏంటంటే వదలకూడదు ఎవరో అయితే. ఇప్పుడు ఫస్ట్ టీం ఉందండి, అది వదలలేదండి అని. అలా అని ఇప్పుడు 28వ టీం ఉందండి, దాన్ని వదలలేదు. ఏంటంటే వదిలేస్తే వాళ్ళు వదిలేస్తారండి. మనకు కంటిన్యూగా నెలకొకసారి నేను వస్తున్నాను అంటే, గురువు గారు వస్తున్నారు అంటే భయంతో అయినా వాళ్ళు ప్రాక్టీస్ చేసి నాకు చూపించడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు భజనలు కోలాటాలు చాలామందికి నేర్పిస్తున్నారు అంటున్నారు. మీ వీడియోస్లో చూస్తే ఆల్మోస్ట్ చాలామంది ఫీమేల్స్ ఉంటున్నారు. ఓకే, అంటే ఇప్పటికీ ఫీమేల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇలాంటివి? అందరూ డ్యాన్స్ నేర్చుకోవాలి, యాక్టింగ్ వైపు వెళ్ళాలి, ఇంకొక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇలాంటి పరిగెడుతున్న టైంలో భజనలకి కోలాటాలకి ప్రాముఖ్యత ఉండే ఆడపిల్లల్ని చూస్తున్నారా? మెయిన్ బాగా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఏంటి తెలుసా అండి, ఇప్పుడు ఇందులో మెయిన్ వాళ్ళ లేడీస్ స్వార్థం కూడా ఉందండి. ఏంటంటే ఇప్పుడు అప్పుడు నేను చెప్పే కొన్ని పల్లెటూరులో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయి కూడా ఉన్నారండి చాలామంది. కొన్ని ఆనందాలు వాళ్ళు పొందలేదండి. భర్త, పిల్లలు, 4 గోడలు, అంతే అండి, అదే అయిపోయింది అప్పుడు లేడీస్. అప్పుడు ఒకప్పుడంటే అదే కదండి. ఇప్పుడైతే మన ఈ సిటీ లైఫ్ అయితే వేరే, బట్ అక్కడైతే ప్రజెంట్ అదే జరుగుతుందండి ఇప్పుడు కూడా. నేనేంటంటే వాళ్ళని బయటికి తీసుకురావాలి, ప్రపంచాన్ని చూపించాలి మెయిన్. అండ్ ఇంకోటి, వాళ్ళు ఇందులో వచ్చాక ఆనందంతో వాళ్ళు రెడీ అవుతున్నారండి. నేనేమనేదంటే మీరు రెడీ అయ్యేది ఒక కృష్ణుడి కోసం సాంప్రదాయంగా. ప్రతిది పిన్ టు పిన్ చెప్తానండి, పిన్ టు పిన్. మీరు ఇలా రెడీ అవ్వండి, ఇలా రెడీ అయితేనే స్వామికి ఇష్టం అలా ప్రతిదీ చెప్తాను. వడ్లాన్ని పెట్టుకోవాలి, మీరు ఏజ్ గురించి ఆలోచించద్దు, ఏజ్ ఏదైనా పర్వాలేదు, మీరు పెట్టుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు అది పెట్టుకుంటేనే అక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది అందరికి ఒక యూనిక్ స్టైల్ కావాలి. అంటే అందరూ చేస్తున్నారు, మంద వేరే ఉండాలి. సో వాళ్ళని బయటకు తీసుకురావడం మెయిన్ తత్వం అండి. లేదు వద్దు, 4 గోడల మధ్య వద్దు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలామంది ఇలా బయటకు వచ్చి చేసి, తిరుపతిలో మేము చేసినప్పుడు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆనంద భాషలు అనమాట అండి. మేము ఎక్కడో 4 గోడల మధ్యలో ఉండాలండి, మీ వల్ల, కేవలం మీ చెప్పిన వల్ల కాబట్టి మేము ఇలా బయటకు వచ్చాము. అదే ఇప్పుడు మా హస్బెండ్తో వస్తే ఇవన్నీ చూడలేము మేము. వస్తారు, అడవిడిగా దర్శనం చేసుకుంటాము, సరే వెళ్ళిపోతాం నడవండి అంటారు, పిల్లలందరూ ఉంటారు. బట్ అలా కాదండి, మీతో ఉంటే మేము అన్నీ తెలుసుకోగలుగుతున్నాం, అన్నీ తెలుసుకోవచ్చు అని మెయిన్ లేడీస్లో ఆ మూమెంట్ నేను మోటివ్ చేయడం అండి మెయిన్. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నారంటే మేము ఎందుకు నేర్చుకోకూడదు అని అక్కడ ఇంకొకటి రెడీ అవుతున్నారండి పక్కనే. ఇప్పుడు పక్కనే ఒక 2 కిలోమీటర్లు ఉందండి, ఇంకో 2 కిలోమీటర్లు ఇంకోటి 30 మంది అయిపోతున్నారండి. ఇక్కడ 30 మంది అయిపోయారంటే అక్కడ ఇంకో 30 మంది రెడీ అయిపోతున్నారండి. ఏంటంటే మేము కూడా చెయ్యాలి, మనం ఇలా ఉండకూడదు. మన ఊరికి అంటే మెయిన్ ఇప్పుడు మనం ఉన్న విలేజ్కి కూడా పేరు వస్తుంది కదా, మనం కూడా పేరు తెచ్చుకోవాలి అని ఒక తప్పన ప్రతి లేడీస్లో కూడా తప్పన ఉందండి. ఆ తప్పన లేకపోతే నేను నేర్పించలేనండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఏదైతే అన్నారో 1 crore views అని, ఆ సాంగ్ నేను నేర్పలేదండి వాళ్ళకి. అది కొత్తగా అప్పుడే రిలీజ్ అయింది అనమాట అండి. ఆ సాంగ్ కూడా డైరెక్ట్గా నేను చేస్తుండే చూస్ చేశారు అంతవరకే అండి, ఆన్ ద స్పాట్. నా పిల్లల్ని ఇప్పుడు నా శిష్యులు ఎవరైతే ఉన్నారో నేను అలా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆపకూడదండి, ఇక్కడ ఆపకూడదు. అంటే పాటలు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా చేస్తారండి, చేస్తారు, చెప్పకుండా కూడా వాళ్ళు రెడీ చేయాలండి. ఇప్పుడు రేపు ఇంకో కార్యక్రమం వెళ్తామండి, అక్కడ వాళ్ళు ఆ సాంగ్ చేయమంటారు, అంతే కదండి. వీళ్ళకి తెలియదు, నాకు తాళం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆన్ ద వే ఆ స్పాట్ చేయాలి మనం అన్న ఒక వాళ్ళకి ఇంప్రెషన్ తీసుకురావాలని చెప్పి. ఇప్పుడు అందులో ఆ సాంగ్లో మిస్టేక్స్ ఉన్నాయండి, ఎందుకంటే అందరూ నన్నే చూస్తున్నారు. కానీ జనం దాన్ని గ్రహించకుండా, బట్ సాంగ్ హైలైట్ ఉంది, నేను కొంచెం హెవీ స్పీడ్గా చేశాను. ఇప్పుడు దానికి కూడా బ్యాడ్ కామెంట్స్ అని కంపల్సరీ వచ్చినాయండి చాలా.
కంపల్సరీ. బట్ నేను లైక్ కౌంట్ చేయలేదండి. ఏంటంటే సరే మంచి తీసుకోవడం మంచి తీసుకుంటారో, లేని వాళ్ళు లేదు, అది వాళ్ళ ఇష్టం అండి. నేను పెట్టాక ఇంక మన ఇష్టం లేదంటే ఇంక అది మనం ఎవరిని క్వశ్చన్ చేస్తే సరిపోం కదండి ఇంకా. సో వదిలేసాం. ఈ వీడియోస్ అన్ని మీరే అప్లోడ్ చేసుకుంటారా? అండి. హ్యాష్ ట్యాగ్ అదంతా ఒకసారి వీడియో ప్లే చేయాలనుంది నాకు. నేను ఒకసారి ప్లే, ఎందుకంటే 1 crore వ్యూస్ అంటే నార్మల్ విషయం కాదు యాక్చువల్లీ. చాలా మంది స్టేటస్లు పెట్టారు, నేను కూడా ఈ మధ్య కాలంలో చూసాను. ఒకసారి వీడియో ప్లే చేస్తాను. ఓకే. సతీష్ గారు, చాలా సందర్భాల్లో ఏంటంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఈవెంట్స్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు వినాయక చవితే చూడండి, సినిమా పాటలు, ఫోక్ పాటలు, అంటే అక్కడ జరిగేది దేవుడికి పూజ, కానీ అక్కడ ఎంటర్టైన్మెంట్ పాటలు ఏంటి, సినిమా వాళ్ళ పాటలు, ఫోక్ పాటలు, వాటికి డాన్సులు వెళ్ళేస్తున్నారు ఆ జోష్ కోసం. అలాంటి అప్డేట్ అవుతున్న యుగం ఇప్పుడు. అలాంటి టైంలో మీరు కర్ణాటకలో ఆ డ్యాన్స్ స్టెప్పులు కూడా కోలాటాన్ని చూపిస్తూ, ఆ కోలాటాన్ని ప్రతి ఒక్కరికి ప్రజెంట్ చేస్తూ మీరు అక్కడ చాలా మందిని ఆనందింపజేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు వినాయక చవితి మీరు ఏదైతే అన్నారండి, ఇప్పుడు అదే మన పెద్ద పెద్ద వాళ్ళు గురువులు ఉన్నారండి. మన ప్రణవానంద దాస్ గారు కూడా దీని గురించి డిస్కస్ చేశారు. మన కర్ణాటకలో ఉన్న శారదాపీఠం ఆయన కూడా జగద్గురు, ఆయన కూడా ఇదే డిస్కస్ చేశారండి. మీరు ఏదైతే అన్నారో డీజే పాటలు అని. ఇప్పుడు నేను ఇదే తత్వం మార్చాలనండి. ఇప్పుడు మా ఊర్లో నిన్నే నాకు ఎదురొచ్చారండి. నేను వేరే కార్యక్రమం వెళ్ళి వస్తున్నాను. మా ఊరి పేరు గాంధీనగర్ పక్కన తాయం క్యాంప్ అండి. చాలా పల్లెటూరు అండి. ఒక 50 ఇల్లు ఉంటాయంటే అంతేనండి. అది వాళ్ళు డీజే పెట్టలేదండి. వాళ్ళు ఆశ్చర్యపోయాను. నేను నార్మల్గా డ్రమ్ సెట్ పెట్టుకున్నారు, చేస్తున్నాను, ఒక అందంగా అదే వెళ్ళిపోతుంది. డీజే పెట్టింది వేరే అయిపోతుంది అని డ్రమ్ సెట్ వేరే అయిపోతుంది. నేను మా ఊరి నుంచి 25 కిలోమీటర్లు కారటిగన్ ఉందండి. కారటిగన్ ఒక తాలూకు, 40 మందిని తీసుకెళ్ళండి. ఇదే వినాయకుడు ఊరేగింపండి, డీజే లేదండి. సాంగ్స్ పెట్టుకొని ఒక 2 కిలోమీటర్స్ అండి, నిమజ్జనం చేసేది. ఆ 2 కిలోమీటర్స్ కూడా నేను కోలాటం చేపించి నిమజ్జనం చేపించాను. సో ఏంటంటే ఇది రావాలి నెక్స్ట్ తరం సంస్కృతి. ఇది వచ్చి మళ్ళీ లేదా భజన, ఇంకొక తొండాల క్యాంప్, దాని పక్కన ఇంకో చిన్న, అది కూడా చాలా పల్లెటూరు అండి. వాళ్ళు వినాయకుడు ముందు పెట్టుకునండి, వాళ్ళ ముందు కూర్చొని భజన చేసుకుంటూ స్వామి నిమజ్జనం చేసుకున్నారు. పాటలు లేవండి, డీజే లేదు, ఏమీ లేదు, అస్సలు లేవండి. ఓన్లీ కోలాటం, భజన. అంటే ఏంటంటే ఆ మార్పు తీసుకురావాలి. ఇప్పుడు కార్తీకనాథన్ అండి, అతను నాకు ఫోన్ చేశారండి, మీరు దయచేసి డీజే డ్రమ్ సెట్ పెట్టద్దు అంటే నేను వస్తానండి కార్యక్రమానికి అని మీరు చెప్పారు ముందే. ఇన్ఫార్మ్ చేసేసానండి. మేము అందంగా మేము స్వామి కోసం చేయాలనుకుంటున్నారు అంటే మమ్మల్ని అవేం పెట్టద్దు, మేము వచ్చి చేసుకుంటామండి, సేవిస్తాం, ఇలాగే చెప్పానండి. ఆయన ఓకే చెప్పారు. కానీ కార్యక్రమం చాలా హైలైట్ అయిందండి. పేపర్లో విజయవాణి, కర్ణాటక విజయవాణి పేపర్లో కూడా వచ్చినాయండి నిన్నవి. సతీష్ గారు, చాలామంది సనాతన ధర్మం కాపాడాలంటారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది ఎప్పటికీ అలా ఉంటుంది. జనరేషన్స్ మీరు ఎంత అప్డేట్ అయినా కూడా, టెక్నాలజీ వచ్చినా కూడా నమ్మేవాళ్ళు నమ్ముతారు అంటుంటారు. కానీ అప్కమింగ్ జనరేషన్స్కి అవేంటో కూడా తెలియట్లేదు కదా. ఇప్పుడు మీరున్నారు, వినాయక చవితి మీరు చేసిన ఈవెంట్స్లో కోలాటం భజనతో జరిగింది. ఇక్కడ చాలా చోట్ల ఎక్కడ జరుగుతాయి వినాయక చవితి? కష్టం కదా. మరి ఇవి ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు మళ్ళీ తీసుకురావాలంటే, ఏ తరానికైనా వాటి యొక్క ప్రాముఖ్యత తెలియాలంటే, ఒక భగవంతుడిని స్మరించే ఒక సేవకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఏమీ లేదండి. ఇప్పుడు మేము స్కూల్స్ పట్టుకోవాలండి. స్కూల్స్ ఎడ్యుకేషన్ దగ్గర అవేర్నెస్ క్రియేట్ చేయాలా కంపల్సరీ అండి. ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ఎడ్యుకేషన్ దగ్గర ఏం చేస్తారంటే, ఎవ్రీ సాటర్డే ఒక భగవద్గీత క్లాస్ కర్ణాటకలోనా జరుగుతున్నాయండి. అదే కర్ణాటకలో బళ్ళారి ఉందండి. బళ్ళారిలో వాళ్ళు క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తున్నారు నాకు తెలియదు కానండి, ప్రతి పిల్లలు కూడా విష్ణు సహస్రం చూడకుండా చెప్తున్నారండి. అది సంస్థ పేరు విశ్వాస్ అనే సంస్థ అండి. తమిళనాడు, బెంగళూరు మొత్తం సంస్థ గురించి మనం సెర్చ్ చేస్తే మొత్తం మనకు వచ్చేస్తుందండి లైవ్ అది. సో వాళ్ళు పిల్లలండి, స్కూల్ పిల్లలు. సో ఇలా అవేర్నెస్ తీసుకొస్తాయండి. కంపల్సరీ మన హిందూ ధర్మం ఎక్కడికి వెళ్ళదండి. ఇప్పుడు ఇదే మేము ఏదైతే భగవద్గీత అన్నాను కదండి, దాన్ని ఇప్పుడు మళ్ళీ నేను మొన్న అక్కడ కృష్ణుడు పాత ఆలయం అనమాట అండి, ఎప్పుడో కట్టారు. అది నాకు తెలియదండి. మా ఊరు దగ్గరే 25 కిలోమీటర్స్ ఏమో అంతేనండి. అది మొన్న వెళ్ళానండి నేను. అది చూసాక నాకు అనిపించింది, ఓకే భగవద్గీత మొన్న అక్కడ తాళాలతో చేపించారండి. 18 అధ్యాయాలు 20 నిమిషాలు ఒక పాట కింద ఒకళ్ళు రచించారు. ఆ రచించిన దానికి మేము తాళం చేసి అలా ప్రతి ఒక్క ఈవెంట్లో ఫస్ట్ అది స్టార్ట్ చేయాలి. అలా అటు భగవద్గీత కూడా మనం ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ఇలా స్కూల్ ఎలాగైతే అవేర్నెస్ పెట్టారండి, ఇలా మనం ఒక సిటీస్లో కూడా ఒక్క వారానికి ఒక్క రోజు 1 అవర్ పెడితే చాలండి. వారానికి 1 అవర్ పెడితే అదంత పెద్ద లాస్ కాదనుకోండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరైతే ఉన్నారో 1 అవర్ ఒక భగవద్గీత క్లాస్, ఇక్కడ చాలా మంది తెలుసు అండి, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక క్లాస్ పెట్టిస్తే అండి, పిల్లల్లో అవేర్నెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంట్లో పరిస్థితులు కూడా మారిపోతాయండి. అంటే భగవద్గీత చదివితే మన నిజ జీవితంలో నిజంగానే మార్పులు వస్తాయంటారా? చదివితే రాదండి, చదివింది మనం పాటించాలి.
పాటించాలండి. ఇప్పుడు మొన్న ఒక చిన్న బాబు అండి, అబ్బాయి పేరు తెలియదు నాకు, రీసెంట్గా తను వెళ్ళాడండి, తను హిందీ అబ్బాయి, ఇస్కాన్ టెంపుల్. ఆ అబ్బాయి ఒకే మాట చెప్పాడండి, భగవద్గీత ఈజ్ ఎ మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. చూడండి ఆ వర్డ్ ఎంత దూరం వెళ్తుంది చూడండి అది. కానీ మన వాళ్ళు ఎలా పెట్టేశారండి, పూర్వీకులు ఫస్ట్ నుంచి కూడా, పూర్వీకులు అంటే మన గ్రాండ్ పేరెంట్స్, ఓకే ఆ ఏజ్ వచ్చాక మనం భగవద్గీత ముట్టుకోవాలి అని పెట్టేశారు. ఇప్పుడు అలా లేదు చూడండి, సనాతన ధర్మం ముందుకు వెళ్తుంది చూడండి. ఆ పిల్లోడు చెప్పిన ఆ లైన్ అది అందరూ గుర్తుపెట్టుకుంటే అండి మనం చాలా దూరం వెళ్ళొచ్చండి. మాన్యువల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండి, అది లైఫ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేది ఒక సిద్ధాంతం భగవద్గీత అనేది. మనం ఎక్కడ ఒక క్యాస్ట్ ఫీలింగ్, ఎక్కడ ఏ ఫీలింగ్, ఎక్కడ మనవాళ్ళు, ఎక్కడ పగవాళ్ళు, అంతా మొత్తం అర్థం ఉంది కదండి అందులోని. భగవద్గీతని పట్టుకోమని ఎందుకు చెప్తారు అంటే అండి, అది వే ఆఫ్ లైఫ్, అంతేనండి, వే ఆఫ్ లైఫ్. ఇప్పటికీ భగవద్గీతని చదివే వాళ్ళు, పాటించే వాళ్ళు ఉన్నారంటారా? ఎంత పర్సంటేజ్ ఉన్నారు? అంటే ఓన్లీ సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళు కాకుండా, హిందూ ధర్మాన్ని ఆ ప్రాముఖ్యతని తెలుసుకునే వాళ్ళు కాకుండా మిగతా ఎంత పర్సంటేజ్ పీపుల్ భగవద్గీతని స్మరిస్తున్నారు అంటే అండి, ఇప్పుడు మనకి మంత్లీ 2 ఏకాదశులు వస్తాయండి. సో ప్రతి ఏకాదశికి గుడిలో ప్రతి ఏకాదశికి ప్రతి రామాలయం కానీ, కృష్ణాలయం, ఏ ఆలయం అయినా సరే భగవద్గీత పారాయణం చేస్తున్నారండి. జరుగుతున్నాయి, మా సైడ్ అయితే జరుగుతున్నాయండి, రామాలయంలో జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ పేరు రామలక్ష్మి. ఆవిడ నాకు భగవంతుడు ఇచ్చిన తల్లి. శ్రీనివాసుడికి వకుళమాత ఎలాగైతే తోడై పెళ్లి చేశారో, ఆవిడ నాకు తోడై నా పెళ్లి ఆవిడ జరిపించారండి. అలాగా ఆవిడకి మేము పేరు వకుళమాత అని పెట్టుకున్నాను నేను కూడా. ఆవిడ 200 టీంలు నేర్పారండి భగవద్గీత, ఏమీ తీసుకోకుండా. బస్సులకి వెళ్ళి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు వచ్చి చెప్పించుకోవాలండి. అలా 200 టీంలు అండి ఆటే పక్కన మొత్తం. అలా చేసి ఇప్పుడు వెళ్తే వాళ్ళు ప్రతి ఏకాదశి మేము చేస్తున్నాం అమ్మగారు అని అంటారండి ఆవిడతోటి, మేము మర్చిపోలేదు. సో ఏంటంటే ఇప్పుడు అది ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే అండి, మెయిన్ అదే చెప్తాను కదండి, ఎడ్యుకేషన్లకు రావాలండి. ఇది సతీష్ గారు, స్పిరిచువల్గా జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటారు. ఒక పని చేసేటప్పుడు, ఏదన్నా ఫుడ్ తినేటప్పుడు, ఈవెన్ ఒక బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఆచితూచి ఈ రోజుకి ఈ బట్టలే వేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా తెలుపు దుస్తులు ధరిస్తూ ఉంటారు. నలుపు అనేది వాడకూడదు అంటుంటారు, అది శుభసూచకం కాదు అని. కానీ కమింగ్ టు సెలబ్రిటీస్, వేరే ఫంక్షన్స్ చూడండి, బ్లాక్ అనేది అట్రాక్టివ్గా ఉంటుందని బ్లాక్ వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగానే నలుపు అనేది మనకంత పాజిటివ్ వైపు తీసుకురాదా? మీ ఒపీనియన్ ఏంటి అసలు? నలుపు అనేది పాజిటివ్ వైపు రాదండి, దానికి నేను ఓకే చెప్తాను. ఎందుకంటే కానీ నలుపు తీసివేస్తాను కూడా లేదండి. ఇప్పుడు నలుపు అని మరి అయ్యప్ప స్వామికి నలుపే కదండి. అవును, అది అక్కడ ప్రాముఖ్యత చాలా వాల్యూ ఉంది అక్కడ. కానీ ఇప్పుడు వైట్ అనేది ఎందుకంటే అండి, మనం ఇప్పుడు నేను ఎక్కువ వైట్ ధరిస్తానండి నార్మల్గా, నేను ఎక్కువ వైట్ ఈవెంట్స్ ఉంటేనే కలర్. మనం చూసిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ రావాలండి, మనం వేసిన ప్లెయిన్గా ఉండాలి. సో అది చూసిన వెంటనే పాజిటివ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా, వాళ్ళు వేరే మూడ్లో ఉన్నా, ఒకవేళ చూసిన వెంటనే ఆ వైట్కి మనం పెట్టుకున్న ఒక బొట్టు ఏదైనా సరే ఆ పాజిటివ్ వైబ్ కంపల్సరీ తీసుకొస్తుందండి. సో బ్లాక్ అంటే నేను కూడా నా ఫేవరెట్ బ్లాకేనండి, కానీ ధరించను తక్కువ. బట్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు మన ఇష్టాలను కూడా ఆపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా అందరికీ మారాలనుకున్నప్పుడు కొన్ని మార్చుకోవాల్సిందిగా నేను కూడా అండి. బట్ ఒక అయ్యప్ప స్వామి ఈవెంట్ ఉంటే మాత్రం నేను బ్లాక్ వేసుకుంటాను. ఆ ఈవెంట్కి వెళ్తున్నాను కంపల్సరీ బ్లాక్ వేసుకుని వెళ్తానండి. సో ఇప్పటివరకు మీరు చాలా మంది గ్రూప్స్ని రెడీ చేశారన్నారు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్నారు, భజనలు కోలాటాలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎలా మీరు నేర్పిస్తారు? అంటే ఒక పర్టికులర్ టైం ఉంటుందా? దానికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయి? అట్లా ఉంటాయి? నేనంటే ఇప్పుడు ఒక టీం దగ్గర అండి, ఇప్పుడు డిస్టెన్స్ అండి నాకు 25 కిలోమీటర్స్ అంటే 1200 తీసుకుంటున్నానండి. 40-50 ఉంటే 2000 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఓడిస్తే అయితే 3000 తీసుకుంటున్నానండి. మంత్లీ కాదండి, 1 ఇయర్కి. సంవత్సరానికి 2000 తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారా? చెప్తా అదే కదండి. నాకు కావాల్సింది ఏంటంటే అండి, ముందుకు వెళ్ళాలండి వీళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా అంటే అండి, ఇప్పుడు 30 క్లాసులు అండి, 30 క్లాసులు అంటే నేను 30 రోజులు చెప్పేయచ్చు. అలా చెప్పనండి, నేను 30 క్లాసులు నెలకు 2 సార్లు వెళ్తాను నేను మానేస్తే వాళ్ళు మానేస్తారండి. ఇప్పుడు నేను మానేస్తాను అనుకోండి, వాళ్ళు మానేస్తారు. ఇంకెక్కడ ఉందండి విద్య? వాళ్ళు బయటికి రారు. అయిపోయింది, మేము నేర్చేసుకున్నాము, మేము ఇంట్లో కూర్చుంటాం. ఇంకా లేదు, వదలకూడదు. సో వాళ్ళ దగ్గర ఒకేసారి ఫీజు తీసుకుంటాను. ఆ ఫీజు తీసుకున్నదే కనీసం 1 సంవత్సరం గెంటుతాను. సో వాళ్ళకి ఆ ఫీజు అంత ఇవి అనిపించదండి. ఇప్పుడు నా తత్వం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్, ఇప్పుడు నాకు ఈజీగా ఒక 2 lakhs పే చేస్తాను నేను బయటకు వెళ్తే ఇప్పుడు నా సర్టిఫికేట్స్ తీసుకుని. బట్ కాదండి, అదన్నీ ఎందుకు వదిలేశానండి? సనాతన ధర్మం ముందుకు వెళ్ళాలి, ఇలా ఒక స్పిరిచువల్ లైఫ్లో అడుగు పెట్టానని వదిలేశానండి. మళ్ళీ అదే డబ్బు ఆశించి మంత్లీ ఇంత తీసుకుని అక్కడ నాకు గుర్తింపు ఏముందండి? ఇంకేముండదు కదండి. ఇప్పటి వరకు మీరు ఏ కార్యక్రమాలు చేశారు? అంటే ఈ సేవ చేసే క్రమంలో ఏ కార్యక్రమాలు చేశారు మీరు? ఎక్కువ ప్రోగ్రామ్స్ అంటే నార్మల్గా ప్రతి వినాయక చవితికి వెళ్తామండి, వినాయకుడి ముందు చేయడం, లేకపోతే ఇలాగా ఊరేగింపు అవి చేస్తామండి. కానీ తక్కువ, ఇప్పుడు ఊరేగింపు అవి కూడా కొంచెం తక్కువ అండి. బట్ ఎక్కువ అంటే అమ్మవారి దసరాలో బాగా అండి. దసరా బాగా ఎక్కువ. ఎక్కడ చేస్తుంటారు? ఇప్పుడు అదే నేను ఎక్కడైతే కర్ణాటకలో ఉన్నా, కర్ణాటకలో మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోతాయండి మాకు. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ప్రతి వాళ్ళు ఇష్టపడతారండి.
ఓకే వీళ్ళు వస్తే ఒక కళ నిలబడుతుంది అంటే ఇప్పుడు కళను పిలుస్తాను వాళ్ళు పోషించాలి కదండి. ఇప్పుడు మేము వెళ్ళేము అంటే అండి మేము మా లేడీస్ అందరూ కూడా సేవా భావంతోనే వస్తారండి. ఎవ్వరు కూడా ఒక రూపాయి తీసుకోవాలన్న భావంతో రారు. వాళ్ళు అందంగా ప్రేమతో ఒక బొట్టు పెడితే చాలంటానండి నేను కూడా అంతేనండి. నేనంటే ఒక కార్యక్రమం వెళ్తే నేను ఇంత ఒక పేమెంట్ నాకు ఒక్కడికే తీసుకుంటానండి. నేను తీసుకుంటాను. వాళ్ళకంటూ ఒక సేవాభావంతో రావాలని ఏ టీం అయినా సరే అలాగే చెప్పి దసరాలో బాగా ఎక్కువ కార్యక్రమం చేపిస్తానండి. దసరాలో అయితే మళ్ళీ మనకి ఇలా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఇంకా ఎక్కువ వెళ్ళలేదండి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి తెప్పోత్సవాలు కింద తిరుచానూరులో, గోవిందరాజు బ్రహ్మోత్సవాలు, అప్లైగుంట బ్రహ్మోత్సవాలు, మళ్ళీ ఇంకోటి గరుడోత్సవం కొండపైన స్వామివారి ప్రతి పౌర్ణానికి గరుడోత్సవం చేస్తారు కదండి. ఆ గరుడోత్సవం కూడా చేసాము. అరుణాచలం ఒకటి కార్యక్రమం చేసామండి లాస్ట్ ఇయర్ నవంబర్లోని, కార్తీక మాసంలోని. ఆఫ్టర్ నా మ్యారేజ్ 9th మ్యారేజ్ అయిందండి. నవంబర్ 26th నేను 300 మందిని అరుణాచలం తీసుకెళ్ళి ఒక ఈవెంట్ కింద ప్లాన్ చేసి 300 మంది కూడా ఒకే 4 లైన్ల కింద ప్రిపేర్ చేసుకుని అందరినీ కూడా 14 కిలోమీటర్లు అక్కడ ఏజ్ 20 నుంచి 65 వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 14 కిలోమీటర్స్ కోలాటం చేశారు. అది బాగా హైలైట్ అయిందండి. అక్కడ పేపర్స్లో కూడా బాగా వచ్చింది. ఈ కార్యక్రమం చేయడానికి భవదీయం అనే ఒక సంస్థ అది వైజాగ్లో ఉందండి. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారండి. అరుణాచలం కార్యక్రమం కానీ ఇంకోటి కాళహస్తిలో ప్రోగ్రామ్ చేసామండి శివరాత్రికి 3 రోజులు. ఆ కార్యక్రమం చేయడానికి మాకు కారణం కూడా భవదీయం సంస్థ అండి. మాకు ఈ తిరుపతి ప్రోగ్రాం గట్రా రావడానికి కారణం కూడా ఓ రకంగా భవదీయం సంస్థ అండ్ ఇంకోటి అన్నమాచార్య సేవా ట్రస్ట్ అని అన్నమయ్య వంశీకుల ద్వారా కూడా వచ్చిందండి. మళ్ళీ అక్కడ మేడం గారు సునీత అని చెప్పేసి మేడం గారు అండి అన్నమాచార్య ప్రాజెక్ట్కి డైరెక్టర్ ఆవిడ వైజాగ్ అండి. ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 1 lakh దాటిపోయారు కదా సబ్స్క్రైబర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు మీరు? 3 years నుంచి. 3 years నుంచి. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారానే ఈ రోజు మీరు ఇక్కడ సుమన్ టీవీలో కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తానండి, ఏంటంటే అండి నాకు ఇంతమంది ఫాలో అవుతున్నారంటే అందులో అందరూ పెద్దవాళ్ళు అండి. లైక్ చాలా పెద్ద వయసు వాళ్ళు, చిన్నవాళ్ళు తక్కువ. ఇప్పుడు మనకి పిల్లలకి ఇన్స్టాగ్రామ్ అంటే ఇలాంటివి కొంచెం తక్కువే అండి. వాళ్ళ వ్యక్తిత్వం వేరే ఉంటుంది. కానీ నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఏ రోజు కూడా నాది లైక్ చేయండి, షేర్ చేయండి, ఏ రోజు కూడా నేను ఎప్పుడు స్టోరీ కూడా వేయలేదండి నేను. కానీ వచ్చినాయండి, అంతవరకు వచ్చినాయండి. నిజంగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు రాను. కానీ నిజంగా చెప్తున్నాను వాళ్ళందరికీ నేను ఇప్పుడు సుమన్ టీవీ ద్వారాగా చాలా థ్యాంక్స్. మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఏంటి, యూట్యూబ్ వాళ్ళకి ఏంటండి, ఏమంటే మీ ఈ వీడియో ఫుల్ పెట్టండి మాకు అని రిక్వెస్ట్ కూడా వస్తాయండి మాకు యూట్యూబ్ నుంచి కూడా. మళ్ళీ యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 1,50,000 అండి. యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ కూడా సేమ్ అండి, ఒకేసారి 3 years బ్యాకేనండి. 1,50,000. ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసి ఉంటారు? ఇప్పుడు అందులో యూట్యూబ్లో 500+ పెట్టానండి వీడియోస్. మీరే ఎడిటింగ్, మీరే అప్లోడింగ్ ఎవరైనా చేస్తారు? లేదండి, నేనే చేసుకుంటానండి మొత్తం మీరే. ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్ ఉంది కదండి నేర్చుకోవడానికి కూడా. అక్కడ అందులోనే చూసి నేర్చుకున్నారా? ఓకే. సరే, ఇప్పటి వరకు బాగా రీచ్ అయిన వీడియో ఏంటి యూట్యూబ్లో? మీకు మంచి వ్యూస్ తీసుకొచ్చి మంచి పేమెంట్ తీసుకొచ్చిన వీడియో ఏంటి? రఘుకుల తిలకరారా. అదే కదా, అదే సాంగ్ అండి. ఓకే. దీనికంటే ముందు వీడియో అంటే అండి ఒక 5 million దాకా వెళ్ళింది రీచ్. 5 million? 5 million అండి. అది ఇటు ఇన్స్టాగ్రామ్లో అటు యూట్యూబ్లో కూడా అండి. ఎన్ని మినిట్స్ వీడియో అది? 1 minute అండి. ఎక్కువ డ్యూరేషన్ ఉన్నవి చేయరా? షార్ట్స్ ఎందుకండి అంటే ఇప్పుడు జనంలో ఎలా ఉందంటే అండి ఇది అలవాటు అయిపోయిందండి. మనం ఇంత లాంగ్ వీడియో ఏం చూస్తాము? లేదండి, ఇప్పుడు ఆ తత్వం లేదండి. సో మనం వాళ్ళ తగ్గట్టుగా మనం మారితేనే కదా మన ముందుకు వెళ్ళేది అని చెప్పేసి తప్పదు కదండి. సో అలాగే 1 minute పెట్టానమాట అండి. సో ఆ 1 minute అది 5 million అయింది. ఇప్పుడు ఇది కూడా రఘుకుల తిలక కూడా 1.5 minute పెట్టానండి. యూట్యూబ్లో 1 minute డ్యూరేషన్ అండి, ఎక్కువ పెట్టుకోవటం లేదండి ఇప్పుడు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్ అయితే 3 minutes వరకు ఇప్పుడు ఇచ్చేసారు మనకి. ఏఐ టెక్నాలజీతో పరిగెడుతున్నాం చాలా మంది. మీరు ఇంకా కోలాటాలు, భజనలు అంటూ ఇంకా ఏదైతే మనం మర్చిపోయామో ఆ సంస్కృతి సాంప్రదాయాల్ని సోషల్ మీడియా ద్వారా చాలా మందికి పరిచయం చేస్తూ ఉన్నారు. కళ చచ్చిపోకుండా చాలా మంది కళను నేర్పిస్తూ ఉన్నారు. సేవా దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నారు. కోలాటాలు, భజనల గురించి ఏం చెప్తారు మీరు? ఇవన్నీ ఒక ఎక్సర్సైజ్ అండి. ఇది ఎక్సర్సైజ్ లైక్ ఎలాగంటే ఒక పూర్వకాలంలో టీవీలు లేవు కదండి. టీవీలు లేవు. ఫస్ట్ అసలు లేడీస్ కాదండి, బాయ్సే చేసేవారండి దీన్ని. కోలాటం బాయ్స్ అండి, మెయిన్లీ బాయ్స్ చేసేవారు ఎక్కువ అండి. ఇప్పుడు బాయ్స్ జాబ్స్ డిపెండ్స్ అలా వెళ్ళిపోయి ఇంక లేడీస్ ఇంట్లో ఉండడం వల్ల ఇప్పుడు లేడీస్ బయటకు వస్తున్నారు కానండి. ఫస్ట్ బాయ్సేనండి. అప్పుడు టీవీగా టీం లేక వాళ్ళు డైలీ ఈవినింగ్ ఇలా చేసుకునేవారండి. ఇలా చేసుకునే వాళ్ళ మీటింగ్స్ కానీ ఏదైనా సరే అలాగా ముందుకు వెళ్ళేదండి. పోతుంది రాను పోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు మానేశారు. ఇప్పుడు ఎవరిని నేర్పిస్తుండే ఒకప్పుడు తాతగారు వచ్చి ఒకప్పుడు మేము చేసేవాళ్ళము అని అంటున్నారు. ఇప్పుడు నేను వింటున్నానండి, వాళ్ళు వింటున్నాను నేను కూడా. లేడీస్ ఏం చేస్తారు, వాళ్ళు ఎగరగలరా? మేము చేసేవాళ్ళు ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళము, కాలు వేస్తే పైకి అంత పైకి వెళ్ళేది మా కాలు అని వాళ్ళు అలా సంభాషించేవాడు నాతోటి. సో అవును కదా అనిపిస్తుంది. నాకు మగవాళ్ళు నేర్పించాలి, నాకు ఆతృత బాగుండేదండి. కానీ మగవాళ్ళు ఎక్కడ, ఎవరు బిజీలు వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు పరిగెట్టడం. కానీ మా విలేజ్లో నేర్పానండి. హెల్త్ క్లబ్ అనేది ఉందండి ఒకటి. బాయ్స్ మొత్తం డాక్టర్స్,
బ్యాంక్ జాబ్ హోల్డర్స్ అలా అనమాట అండి, వాళ్ళందరికీ నేర్పించారు. శ్రీనివాస్ గారు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు నాకు ఈ బుక్ ఇచ్చారు. ఈ బుక్ చాలా వెయిట్ ఉంది యాక్చువల్లీ. అండ్ ఇది చూస్తే ఇదంతా మీ జర్నీ అన్నారు. ఇది ఆల్మోస్ట్ అంటే ఎక్కడెక్కడ ఏం ప్రోగ్రామ్స్ చేశారు అవన్నీ ఇక్కడ నోట్ చేసుకుని ఆ మెమరీస్ని మీరు కలెక్ట్ చేసుకున్నారా అండి? మొత్తం ఎన్ని ఇవంతా మొత్తం కలిపి ఒక 150 పేజెస్ ఉన్నాయా? 160 వద్దగా అందులో అంటించినండి, ఇంకా అంటించలేని ఇంకా 100 పైనే ఉంటాయండి. అంటే ఒక 500 ప్రోగ్రాముల దాకా చేసి ఉంటారు. ఒక 250 అంటే 250 దాకా చేసి ఉంటారా? ఓకే, ఎక్కడెక్కడ ఏం చేశారు ఏంటనేది ఇక్కడ అంతా నోట్ చేసుకున్నారు. పేపర్లో పడిన పింగ్స్ అని. రీసెంట్లీ నాకు మళ్ళీ వైజాగ్ వాళ్ళ ద్వారాగా లాస్ట్ పేపర్ ఒక్కసారి తీయండి. లాస్ట్ నుంచి లాస్ట్ అదొక్కసారి. ఇదా నంది తెలుగు వెలుగు సాహితీ వేదిక, అది నంది అవార్డు కింద వాళ్ళు ఇచ్చారండి మన నాకు. మీకా? నంది అవార్డు కింద వైజాగ్ వాళ్ళు విజయవాడలో ఇప్పించారన్నమాట, తెలుగు వెలుగు సాహితీ వేదిక వాళ్ళు. ఓకే, అది రీసెంట్లీ ఈ లాస్ట్ ఇయర్లోనే అయిందండి. అది కూడా ఏంటి ఈ బుక్ మొత్తం ఫుల్ఫిల్ చేయాలన్నా ఇంకా మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకోవడం కోసం ఇదంతా? కాదండి, ఇది ఇప్పుడు మనం ఏం చేసామని మనకి రేపన్న రోజు మనం ఎవరు ఉంటామో ఎవరికి తెలియదండి. రేపు పొద్దున్న తరానికి కావాలంటే ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదండి. సో అలా ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పేసి అలా ఒక క్రియేట్ చేసుకుని ఎన్ని చేసాము. ఇప్పుడు మనకి తిరుపతి వెళ్తున్నాను అంటే మనకి ఏమైనా కార్యక్రమం మీరు ఏం చేసావు అని అడుగుతారు కంపల్సరీ అండి, మనకు ప్రూఫ్ చూపించాలి కదండి. సో అలాంటికి మనకి యూజ్ అవుతుందని చెప్పేసి దానికి అలా ఒక లిస్ట్ అవుట్ చేసి ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయడం. నార్మల్గా నేను లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నార్మల్గా తుంగభద్ర పుష్కరాలు వచ్చినాయి. ఆ పుష్కరాలు వచ్చేసిన వెంటనే నాకు అనుకోకుండా ఒక బ్రాహ్మణ్ పరిచయం అయ్యారండి. ఆయన పేరు కృష్ణ గారని, కృష్ణ ఆచార్య. ఆయన ఒక కళ్యాణం పెట్టాక నార్మల్గా నాకు నచ్చినట్టుగా నేను నాట్యం చేశాను అనమాట అండి. నాకు వచ్చినట్టుగా, నాకు రాదు, ఏదో సాంగ్స్ పాడి బట్టి. దాన్ని పాడడానికి ఒక సింగర్ కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు అని వచ్చారండి. వీళ్ళిద్దరూ నాకు ఒక మెంటర్ అనమాట అండి. ఎలాగంటే ఈ సొసైటీకి మీరు ఇలాగ వెళ్ళాలి అని నాకు ముందుకు అడుగు వేపించింది వీళ్ళిద్దరండి. మెయిన్ ఈ లైఫ్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అండి. ఈ మార్గంలో మీరు వెళ్ళండి, మంచిది, ఇలా మీరు నలుగురికి నేర్పించడం చాలా మంచిది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు నాకు మెయిన్ ఇలా సొసైటీ తగ్గట్టుగా మీరు ఉండాలి, అంతే తప్ప మీరు ఇలా భక్తిభావంతో వెళ్తారు అంటే కూడా కష్టం ఈ సొసైటీలో బతకాలంటే కూడా. కానీ మీరు ఈ మెంటర్ నాకు ఇలాగ మెంటర్ కింద నిలబడి నాకు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నా వెనకాలే ఉండి బాగా నడిపిస్తున్నారండి ఈ కృష్ణమాచార్య అనేది అండ్ మళ్ళీ కేవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారు అనేది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రామానుజ్ గారు. మేము పిలవంగానే వెంటనే మా స్టూడియోకి వచ్చారు. బేసిక్గా ఏంటంటే కళలు అంతరించిపోకూడదు, సనాతన ధర్మం హిందూ ధర్మం అనేది అందరికీ చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఆ పదాల గురించి కూడా ఎవరికి అర్థం తెలియదు. ఈ టైంలో కూడా పరిగెడుతున్న టైంలో టెక్నాలజీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ కాలంలో మనం పరిగెడుతున్న టైంలో మీరు కళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ కృష్ణుని నమ్ముకుంటూ సేవ చేస్తున్నారు. ఎంతోమందికి ఆ సేవా దృక్పథం ఇస్తున్నారని చెప్పొచ్చు. కర్ణాటకలో ఉన్న, ఒడిస్సాలో ఉన్న ఎన్నో పర్ఫార్మెన్సెస్ చేసి ఎంతోమందిని స్పిరిచువల్ వే తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్తారు? మెయిన్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది మీరండి. నార్మల్గా నేను గమ్ముని ఫస్ట్ టైం అండి, నాకు తెలీదు. కానీ మీరు ఇలా పిలిచారు, ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాను, ఇంకా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి. నేను తక్కువ, మా సిస్టర్స్ కూడా నిన్నే చెప్పానండి. సో ఇలాగా పిలిచినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ వల్ల కనీసం ఇప్పుడు నేను ఎవరని బయట కొంచెం తెలుస్తుంది. అంటే కొంచెం చూశారు, బట్ కానీ అందరికీ తెలియదు కదండి. కనీసం ఇప్పుడు మీ వల్ల ఓకే వీళ్ళు ఇంకా ఉన్నారు, ఓకే ఇలా ఇంకా వెళ్తున్నాయి, మీరు ఇలాంటిని కూడా మీరు ఇంకా గౌరవించి తీసుకొచ్చి ఇక్కడ వరకు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే మీది కూడా చాలా గ్రేట్ అని నేను ఆలోచిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. సో ఎవరైతే అంతరించిపోయిన కళల గురించి బాధపడుతూ ఉన్నారో అవన్నీ అంతరించిపోలేదు, మీ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నన్ను ఫస్ట్ అప్రోచ్ అయ్యి మరి సుమన్ టీవీ నుంచి సువర్ణ గారిని పిలిచినందుకు ఒక చిన్న కానుక మా మేడం గారు ఒక ఆడపడుచుకు భావించి ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.